హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, 23 సెప్టెంబర్ మనం మార్కెట్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది మనకి 55,100 నియర్లీ అయితే మనకి చిన్న గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ అనేది మనకి డైరెక్ట్ ఒక బిగ్ అప్ సైడ్ మూమెంట్ అయితే చూపించి 55,619 దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అనేది మరలా క్లోజింగ్ అయితే మనకి 55,555 దగ్గర అయితే మనకి క్లోజింగ్ అయితే కనిపించింది. సో ఫలితంగా చూసుకున్నట్లయితే మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది 225 పాయింట్స్ అయితే మనకి పాజిటివ్ మూమెంట్లు అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం డ్రా చేసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకున్నట్లయితే 55,600 అనేది మనకి నియర్లీ అయితే మనకి ఒక రెసిస్టెన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే మనం ఫస్ట్ రెసిస్టెన్స్గా మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా 55,840 అనేది మనకి సెకండ్ రెసిస్టెన్స్. సో ఎందుకు అంటే ఇది మనకి లాస్ట్ అప్ సైడ్ మూమెంట్ జరిగినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే మనకి రివర్సల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది నెక్స్ట్ డే. సో మనం సపోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఒకే ఒక సపోర్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, అది కూడా 55,165. సో ఇది చూసుకున్నట్లయితే చాలాసార్లు మనకి ఇక్కడ మనకి సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మార్కెట్. లేటెస్ట్గా మనకి ఈరోజు మనకి సపోర్ట్ అయితే కనిపించింది కనుక ఇక్కడ ఒక సపోర్ట్ అయితే తీసుకుందాం. సో ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్లో అయితే మాత్రం మనకి ఇవే సపోర్ట్ రెసిస్టెన్స్లు అయితే చూపించడం జరుగుతుంది. సో డేటాబేస్లో చూసుకున్నా సరే సపోర్ట్ రెసిస్టెన్స్లు అనేవి పెర్ఫెక్ట్గా ఇవి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మీకు ట్రేడ్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫలితంగా అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకున్నట్లయితే ఆ ట్రేడ్ తీసుకునే సమయంలో మీరు వాల్యూమ్ అనేది పర్ఫెక్ట్గా మీరు గమనించాలి. వాల్యూమ్ హైలో ఉందా లోలో ఉన్నది అనేది మీరు గమనించాలి. సో అదేవిధంగా ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాబేస్లో చూసుకున్నట్లయితే నిఫ్టీ మనకి ఈరోజు మనకి సెప్టెంబర్ 23 మనకి మార్కెట్ అనేది 25,100 నియర్లీ అయితే మనకి స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. సో ఈ విధంగా సో అక్కడ నుంచి మార్కెట్ అయితే మనకి ఒక మూమెంట్ అయితే చూపించింది మనకి 100 పాయింట్స్. సో అక్కడ నుంచి మార్కెట్ లాస్ట్ మినిట్లో మరల రివర్సల్ అయితే చూపించడానికి అయితే ట్రై చేసింది. సో ఈరోజు మనకి ఎక్స్పైరీ కనుక మార్కెట్ అనేది ఫైనల్లీ 25,150 దగ్గర అయితే కనిపించింది. సో దీన్ని బేస్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ డే మనకి 25,100 దగ్గర అయితే మనకి 2 crore వరకు మనకి ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మనకి ఇది బిగ్ సపోర్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ డే మనకి ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా 25,500 అనేది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా సెకండ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే 25,102. సో ఈ 3 లెవెల్స్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చాలా అధికంగా కనిపిస్తుంది. సో మీరు ఈ విధంగా లెవెల్స్ డ్రా చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈజీగా గుర్తించవచ్చు. సో ఈ వీడియో టోటల్లీ ఎడ్యుకేషనల్ పర్పస్లో చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు మీ యొక్క అనుభవాన్ని కూడా ఉపయోగించి సో మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా వాల్యూమ్ చూసుకున్నట్లయితే మీరు ఎవ్రీ టైం వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూమ్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో వాల్యూమ్ యావరేజ్ ఇండికేటర్స్ మీరు పెట్టుకున్నట్లయితే వాల్యూమ్ యావరేజ్ పైన వాల్యూమ్ అనేది క్లోజింగ్ కనిపించినట్లయితే అప్పుడే మనకి వాల్యూమ్ సరిగా ఉన్నట్లు. సో వాల్యూమ్ యావరేజ్ కింద వాల్యూమ్ ఉన్నట్లయితే మీకు సరిగా వాల్యూమ్ లేనట్లనే భావించుకొని మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు చాలా వరకు ఇండికేటర్స్ కూడా మీరు గమనించాలి. సో లైక్ వివ్యాప్, RSI, MACD. సో ఈ విధంగా సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని విన్నపం.